ఈ వీడియో చేస్తున్నందుకు నన్ను తిట్టకండి. ఇది మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎక్కువగా అడగడం వల్లే చేస్తున్నాను. బెన్ 10 లాంటి మోస్ట్ పవర్‌ఫుల్ పర్సన్‌ని కూడా డిఫీట్ చేసి చంపేయగలిగే టాప్ 10 మార్వెల్ క్యారెక్టర్స్ గురించి డిస్కస్ చేద్దాం. బెన్ ఈ ఫైట్‌లో గనక ఏలియన్ ఎక్స్‌గా మారితే వారు వన్ సైడ్ అయిపోద్ది కాబట్టి ఏలియన్ ఎక్స్‌ని తీసేస్తున్నాం. బెన్ ఏలియన్ ఎక్స్‌గా మారక ముందే చంపేయగలిగే టాప్ 10 క్యారెక్టర్స్ గురించి ఈ వీడియోలోని డిస్కస్ చేస్తాను. ఆల్రెడీ ఈ టాపిక్ పైన 2 వీడియోస్ అయితే చేశాను. ఆ వీడియోలోని బెన్ 10 యూనివర్స్‌లో ఉన్న క్యారెక్టర్స్ గురించి డిస్కస్ చేశా కాబట్టి ఈ వీడియోలోని మార్వెల్ క్యారెక్టర్స్ గురించి డిస్కస్ చేస్తాను. అలాగే ఈ వీడియోలోని బెన్ 10ని లేపేయడం గురించి, బెన్ 10ని చంపేయడం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే హర్ట్ అవ్వకండి. బెన్ 10 క్యారెక్టర్ని తక్కువ చేయాలి అనే ఉద్దేశం నాకెక్కడా లేదు. నేను ఎంత పెద్ద బెన్ 10 ఫ్యానో మీకు తెలిసే ఉంటుంది కదా! తెలియకపోతే ఒకసారి మన ఛానల్ అంతా చెక్ చేయండి. బెన్ 10 ఫ్యాన్స్‌కి, మార్వెల్ ఫ్యాన్స్‌కి ఎంతో యూజ్ అయ్యే చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. సో, ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 10 డాక్టర్ స్ట్రేంజ్. బెన్ 10 సిరీస్‌లోని బెన్ ఎంత పవర్‌ఫుల్ ఏలియన్‌ని యూజ్ చేసుకున్నా కూడా చామ్ క్యాస్టర్‌ని కానీ, హెక్స్‌ని కానీ డిఫీట్ చేయలేకపోతాడు. చాలా సార్లే వాళ్ళ చేతిలో ఓడిపోతాడు. వాళ్ళని డిఫీట్ చేయడం కోసం గ్వెన్ హెల్ప్ తీసుకుంటాడు. బెన్‌కి మ్యాజిక్ గురించి అంత నాలెడ్జ్ లేకపోవడం వల్ల బెన్ మ్యాజిక్ యూజర్స్‌ని అంత ఈజీగా డిఫీట్ చేయలేడు. మ్యాజిక్ తనకి ఒక వీక్‌నెస్ అని కూడా చెప్పొచ్చు. చామ్ క్యాస్టర్‌ని కూడా డిఫీట్ చేసే, యూనివర్స్‌ని లేపేసే చాలా స్పెల్స్‌ని డాక్టర్ స్ట్రేంజ్ యూజ్ చేస్తాడు. సో, బెన్ డాక్టర్ స్ట్రేంజ్‌ని డిఫీట్ చేయడం అంటే కొంచెం కష్టమనే చెప్పాలి. ఆ టైంలోని డాక్టర్ స్ట్రేంజ్ దగ్గర టైమ్ స్టోన్ గనక ఉంటే బెన్ ఏలియన్ ఎక్స్‌గా మారినా కూడా టైమ్ స్టోన్ యూజ్ చేసుకొని మళ్ళీ బెన్‌ని నార్మల్ హ్యూమన్‌గా చేంజ్ చేయగలడు. లేకపోయినా అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ మూవీలోని హ్యాండ్ కట్ చేసినట్టు బెన్ ఏలియన్‌గా మారక ముందే హ్యాండ్ గనక కట్ చేస్తే బెన్‌ని చాలా ఈజీగా ఓడించగలడు, చంపేయగలడు. నెంబర్ 9 సెంట్రీ. సెంట్రీ చాలా స్ట్రాంగ్‌గా, పవర్‌ఫుల్‌గా, లైట్ కన్నా చాలా స్పీడ్‌గా ట్రావెల్ చేయగలడు. ఎంత స్పీడ్‌గా ఉంటాడంటే బెన్ ఏలియన్‌గా మారదాం అనుకునే లోపే సెంట్రీ ఒక్క పంచ్ తోటి బెన్‌ని పీస్ చేసేస్తాడు. మేబీ బెన్ ఏలియన్‌గా మారిపోయినా కూడా సెంట్రీని డ్యామేజ్ చేయడం అంటే అది వేబీకి కూడా చాలా కష్టమవుతుంది. మెయిన్‌గా తను చాలా స్పీడ్‌గా ఉండడం వల్ల తన్ని ఎవరు పట్టుకోలేరు. సెంట్రీ స్పీడ్‌ని ఎక్సలరేటర్ మ్యాచ్ చేసినా కూడా సెంట్రీ ఎగురుతాడు. ఎక్సలరేటర్ ఎగరలేదు కాబట్టి పట్టుకోవడం కొంచెం కష్టం. మేబీ తన్ని పట్టుకున్నా కూడా తనకుండే స్ట్రాంగ్ బాడీ వల్ల తన్ని డ్యామేజ్ చేయడం నియర్లీ ఇంపాసిబుల్ అని చెప్పాలి. అందువల్ల సెంట్రీ బెన్‌ని చంపేయగలుగుతాడు. నెంబర్ 8 మ్యాగ్నిటో. మార్వెల్ చూసేవారికి మ్యాగ్నిటో క్యారెక్టర్ పైన ఒక ఐడియా ఉండే ఉంటుంది. తన పవర్స్ గురించి అర్థమయ్యేలా చెప్పాలంటే తిను మెటల్స్‌ని చాలా ఈజీగా కంట్రోల్ చేయగలుగుతాడు. ఆమ్లెట్రిక్స్‌ని కూడా మెటల్స్ తోటే క్రియేట్ చేశారు కాబట్టి ఆమ్లెట్రిక్స్‌ని మెల్ట్ చేసేయొచ్చు. దాన్ని డిస్ట్రాయ్ చేసేయొచ్చు. తన హ్యాండ్ నుంచి రిమూవ్ చేయొచ్చు. బెన్ మేబీ ఏలియన్‌గా మారినా కూడా ఆ టైంలో ఆమ్లెట్రిక్స్ ఉంటది కాబట్టి దాన్ని బెన్ నుంచి తీసేయొచ్చు. మెయిన్‌గా మ్యాగ్నిటో బెన్‌కి ఏలియన్‌గా మారే ఛాన్స్ కూడా ఇవ్వడు. అలా గనక చూసుకుంటే మ్యాగ్నిటో బెన్‌ని చంపేయగలుగుతాడు. నెంబర్ 7 బ్లాక్ బోల్ట్. బ్లాక్ బోల్ట్ క్యారెక్టర్‌ని డాక్టర్ స్ట్రేంజ్ 2 మూవీలోని జోకర్ గడిలో చూపించిన తిను చాలా పవర్ఫుల్. బెన్ ఏలియన్‌గా మారదాం అనుకునే లోపే జస్ట్ బ్లాక్ బోల్ట్ కనీసం వేలు కూడా కదపకుండా హా అంటే చాలు బెన్ బాడీలోని పీస్ కూడా దొరకదు. బెన్ మేబీ తప్పించుకొని ఏలియన్‌గా మారి అటాక్ చేసినా కూడా అప్పుడు కూడా జస్ట్ హా అంటే చాలు. ఎందుకంటే బెన్ మారే చాలా ఏలియన్స్ సోనిక్ అటాక్ నుంచి తప్పించుకున్న ఆ సౌండ్‌ని అవి వినలేవు. మేబీ దొరికిపోతే కనుక బ్లాక్ బోల్ట్ సోనిక్ అటాక్‌ని తట్టుకుని నిలబడ్డం అంటే చాలా కష్టం. పోతారు. ఆ టైంలో దరిద్రంగా టైమ్ అవుట్ కనుక అయితే బెన్ బాడీలో పీస్ కూడా దొరకదు. నెంబర్ 6 స్కార్లెట్ విచ్. వాండా పాప. అబ్బా! ఈ మాట ఎన్ని రోజులైంది. వాండా పాప టాపిక్‌లో లేకపోతే వీడియో చేయబుద్దే ఎయ్యట్ల. ఇందాక చెప్పాను కదా! బెన్ మ్యాజిక్ యూజర్స్‌ని అంత ఈజీగా ఓడించలేడు అని. ఇంకా వాండా పాప స్పెల్స్‌ని డాక్టర్ స్ట్రేంజ్ డిఫీట్ చేయలేకపోతాడు. అందులోని వాండా పాప వార్‌కి కానీ వెళ్తే అమ్మోరు తల్లిలా వెళ్తది.
అవతలోడు ఎవడో కానీ అయిపోతాడు. నాకు తెలిసి వాండా పాప ఫైట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. వాండా పాప అందం చూసే బెన్గాడు పడిపోతాడు. అది వేరే విషయం అనుకోండి. డాక్టర్ స్ట్రేంజ్ 2 మూవీలోని బ్లాక్ బోల్ట్ అటాక్ చేయకపోతే నోరు మాయం చేసేసేది చూసారా? అలాగే బెన్ ఏలియన్గా మారదాం అనుకునే లోపే ఆంబ్లెట్రిక్స్ని కనుక మాయం చేసేస్తే బెన్ ఏలియన్ ఎక్స్గా మారినా కూడా వాండాని ఏ బీకలేడు. అయినా పాప అందానికి మనం ఇచ్చే వాల్యూ ఎంత? ఏలియన్ ఎక్స్ అయినా ఏలియన్ అయినా పడాల్సిందే. నెంబర్ 5 గోస్ట్ రైడర్. బెన్ ఎంత పవర్ఫుల్ ఏలియన్గా మారినా జస్ట్ గోస్ట్ రైడర్ తన కళ్ళల్లోకి చూస్తే చాలు బెన్ పని అయిపోతుంది. బెన్ ఏలియన్గా మారకముందే తన ఫైర్ పవర్ తోటి బెన్ని తగలబెట్టేసిన బెన్ చనిపోతాడు. ఆంబ్లెట్రిక్స్ కూడా మెటల్ తోటి తయారు చేసి ఉంటాడు కాబట్టి తన ఫైర్ పవర్ తోటి ఈజీగా మెల్ట్ చేసేయచ్చు, డ్యామేజ్ చేయొచ్చు. అలా గనక చేస్తే బెన్ని ఈజీగా చంపేయచ్చు. గోస్ట్ రైడర్కి మ్యాజిక్ పైన ఐడియా ఉంటుంది, మ్యాజికల్ వెపన్స్ కూడా ఉంటాయి కాబట్టి బెన్ని చంపేయడం పక్కా. నెంబర్ 4 ఐరన్ మ్యాన్. బెంటన్ యూనివర్స్లోని చాలామంది ఆంబ్లెట్రిక్స్ని హ్యాక్ చేశారు. ఫర్వర్ నైట్స్ లాంటి బుర్ర తక్కువ నార్మల్ హ్యూమన్సే ఆంబ్లెట్రిక్స్ని హ్యాక్ చేసి బెన్ ఏలియన్గా మారకుండా చేశారంటే ఎంతో తెలివైన వాడైనా ఐరన్ మ్యాన్కి ఇది పెద్ద విషయం కాదు. ఈజీగా హ్యాక్ చేయగలుగుతాడు. ఐరన్ మ్యాన్ ప్రతి ప్రాబ్లంకి కూడా తన టెక్నాలజీ తోటి ఆన్సర్ చేస్తాడు. అలాగే ఆంబ్లెట్రిక్స్ని కూడా ఎదిరించడానికి ఏదైనా కొత్త డివైస్ని క్రియేట్ చేయొచ్చు. మేబీ ప్రిపేర్ అయ్యి కనుక ఫైట్కి వెళ్తే ఆంబ్లెట్రిక్స్ని హ్యాక్ చేయడానికి ముందే ప్రిపేర్ అవుతాడు. సో అలా కనుక చూసుకుంటే బెన్ని ఈజీగా చంపేయగలుగుతాడు. మేబీ బెన్ ఏలియన్గా మారిన ఆ ఏలియన్ అటాక్స్ని డిఫెండ్ చేస్తూ హ్యాక్ చేయగలిగే కెపాసిటీ ఐరన్ మ్యాన్కి అయితే ఉంది. నెంబర్ 3 డాక్టర్ డూమ్. డాక్టర్ డూమ్ మ్యాజిక్ చేయడంలోని, టెక్నాలజీని హ్యాండిల్ చేయడంలోని ఎక్స్పర్ట్స్. ఇందాక చెప్పిన వాళ్ళందరినీ కూడా ఈ కేటగిరీస్లో డిఫీట్ చేసిన వాడు. సో బెన్కి 2 సైడ్స్ నుంచి కూడా వాసిపోతుంది. 1 సైడ్ ఆంబ్లెట్రిక్స్ని హ్యాక్ చేయొచ్చు, ఇంకొక సైడ్ తన దగ్గర ఉన్న మ్యాజిక్ పవర్ తోటి బెన్ ఏలియన్స్ని డిఫీట్ చేస్తూ ఆంబ్లెట్రిక్స్ని డిస్ట్రాయ్ చేసి పడేయచ్చు. బెన్ ఎంత కష్టపడినా కూడా డాక్టర్ స్ట్రేంజ్ని డిఫీట్ చేయడం కష్టం. మేబీ బెన్ కర్మకాలి అక్కడున్నది గాడ్ ఎంపరర్ డూమ్ అయితే ఏలియన్ ఎక్స్ ఉన్నా కూడా డాక్టర్ డూమ్ని డిఫీట్ చేయడం అంటే నియర్లీ ఇంపాసిబుల్. నెంబర్ 2 విషన్ని కూడా మార్వెల్ మూవీస్లోని అంత లేకుండా జోకర్ గాల్లో చూపించడం వల్ల ఈ క్యారెక్టర్కి అంత సీన్ లేదనుకుంటారు, కానీ తిను కూడా చాలా పవర్ఫుల్. విషన్ కామన్గానే ఒక రోబో అవడం వల్ల చాలా ఈజీగా హ్యాక్ చేయగలుగుతాడు. అలాగే విషన్ చాలా స్పీడ్గా ఉంటాడు. బెన్ కానీ ఏలియన్గా మారడానికి ట్రై చేస్తే వాట్ ఇఫ్ సిరీస్లోని 5 ఇన్ఫినిటీ స్టోన్స్ ఉన్న థానోస్ని 2 ముక్కలుగా కట్ చేసినట్టు బెన్ని కూడా కట్ చేసి పారేస్తాడు. లేకపోతే ఎవరికి కనిపించకుండా బెన్ బాడీలో చెయ్యి పెట్టి గుండెని ముక్కలు చేసి బెన్ని చంపేయగలుగుతాడు. బెన్ మేబీ ఏలియన్గా మారినా కూడా ఈ పని విషన్ చేయగలడు. నెంబర్ 1 థానోస్ కామన్గానే చాలా పవర్ఫుల్. తనకుండే స్ట్రెంగ్త్ తోటి బేబీకి కూడా ఆల్మోస్ట్ టఫ్ ఇవ్వగలుగుతాడు. ఇంకా థానోస్ దగ్గర ఇన్ఫినిటీ స్టోన్స్ కనుక ఉంటే జస్ట్ చిటికేసి లేపేస్తాడు. ఇన్ఫినిటీ స్టోన్స్ని డిఫీట్ చేయడం అంటే అది ఓన్లీ ఏలియన్ ఎక్స్ వల్లే అవుతుంది. ఇంకే ఏలియన్స్ కూడా కనీసం నిలబడలేవు. బెన్ మేబీ ఏలియన్ ఎక్స్గా మారదాం అనుకున్న లోపే ఇన్ఫినిటీ స్టోన్స్ని కనుక యూజ్ చేస్తే ఏలియన్ ఎక్స్ని కూడా డిఫీట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఏంటి, ఏలియన్ ఎక్స్ని కూడా డిఫీట్ చేయొచ్చా అని షాక్ అవ్వకండి. మార్వెల్లోని ఏలియన్ ఎక్స్ కంటే చాలా పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఏలియన్ ఎక్స్ని చాలా ఈజీగా ఓడించే క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. వాటిపైన కూడా వీడియో కావాలంటే కామెంట్ చేయండి. మెయిన్గా ఫ్యాన్స్ హట్ అవ్వకండి, జస్ట్ నార్మల్గా చేసా అంతే. రాంగ్గా మాత్రం అస్సలు తీసుకోకండి. నేను ఎంత పెద్ద బెంటన్ ఫ్యాన్నో మీకు తెలిసిందే కదా. తెలియకపోతే మన బెంటన్ టైమ్ లైన్ సిరీస్ని చెక్ చేయండి, తెలుస్తుంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.